ఎమ్మెల్యే బాలినేనికి షాక్. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ వడ్డెపాలెంలో ఎమ్మెల్యే బాలినేని ముఖ్య అనుచరులు 45 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా డివిజన్కు వచ్చిన దామచర్లకు అడుగడుగున బ్రహ్మరథం పట్టిన మహిళలు, డివిజన్లోని నాయకులు ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన దామచర్ల జనార్దన్. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో 3 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశానని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే తనయుడు తెలుగుదేశం పార్టీ నాయకులను, వైసీపీ పార్టీ నుండి మారే నాయకులను, కార్యకర్తలను బెదిరింపులు పాల్పడుతున్నారని, మీ బెదిరింపులకు ఎవరు భయపడరని, ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు వచ్చి సెంటు పట్టాలు ఇస్తామని చెప్పడం 4.5 ఏళ్లు నిద్రపోయారా అని, ఇచ్చేది దొంగ పట్టాలని, అన్ని వైసీపీ నాయకులకు, కార్పొరేట్లకు, తనయులకు పట్టాలు ఇస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అన్ని పట్టాలు వెరిఫికేషన్ చేసి అర్హులను వెంటనే 2 సెంట్లు స్థలం, ఇల్లు కట్టిస్తామని వడ్డెపాలెంలోని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ వాలంటీర్లు కానీ, సచివాలయం సిబ్బంది కానీ ఎవరిని భయపడే పనే లేదని, ఎవరైనా బెదిరింపులకు వస్తే నాకు తెలియజేయాలని, ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి ఉద్యోగాలు పీకేపిస్తామని, మేము వాలంటీర్లకు మా ప్రభుత్వం వస్తే తీసివేయమని, కొనసాగిస్తామని, అక్రమాలకు పాల్పడిన వాళ్ళనే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ 40 రోజులు కష్టపడి పనిచేసి నన్ను గెలిపించాలని, ఆగిపోయిన అభివృద్ధి పనులు మొత్తం మొదలు పెడతానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఒంటరి యువకులకు నా ధన్యవాదాలు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో మన దామచర్ల జనార్దన్ గారు మన ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మనం ఒకసారి ఆలోచించుకుందాం, చెప్పుకుందాం. అభివృద్ధి, సంక్షేమం అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అధికార పార్టీలో ఉన్న మా వడ్డెర సంఘ నాయకులు వాళ్ళే చెప్పుకుంటారు, మేము వడ్డెర సంఘం నాయకులు అని. అభివృద్ధి అంటే ఏందో తెలియదు, సంక్షేమం అంటే ఏందో తెలియదు. అటువంటి వాళ్ళు మన పార్టీని, మన పార్టీ నాయకుల్ని ఇలా విమర్శిస్తున్నారు. నేను చెప్తున్నా, మొట్టమొదట 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి పార్టీ ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగే భాగంలో ఒంగోలు నుంచి మార్కాపురం, కందుకూరు, మార్కాపురం, చీరాల ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు ముందుగా సమాచారం పోద్ది. ఆ సమాచారం పోయినప్పుడు మన వాళ్ళు ఉదయాన్నే లేచి మట్టి పనులు చేసుకునేవాళ్ళు, కొండల్లో రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, ఉదయాన్నే పోతారు వాళ్ళు. అన్నగారు వస్తున్నారని తెలిసి తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళని చూసి ఆయన సలహాదారుని అడిగాడు రామారావు గారు, స్వర్గీయ రామారావు గారు, వీళ్ళు వడ్డర్లండి, వీళ్ళు రాళ్ళు కొట్టుకుని బతుకుతారు, మట్టి పనులు చేస్తారు, కాలువలు దూవుతారు, కుంటలు దూవుతారని చెప్పారు. ఆహా, ఒంటోళ్ళు ఇంత కాయ కష్టం చేసేవాళ్ళ, వీళ్ళకి ఎప్పుడైనా కానీ మనం అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పని ఆయన మనసులో పడింది. ఆ తద్వారా ఆయన పార్టీని స్థాపించడము, పార్టీలో గెలవడము, ఎన్డీఏ భాగస్వామి కావటము, ఆ తర్వాత ఆయన సలహాదారులు పిలిచి, అయ్యా వడ్డర్లు వాళ్ళు ఎంతో కాయ కష్టం చేసేవాళ్ళు, వాళ్ళ కష్టాన్ని గురించి నేను చలించిపోయాను, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలమో చెప్పమనంటే, ఏమండి వాళ్ళకి కోఆపరేటివ్ సహకార సంఘాలు ఉన్నాయి, సహకార సంఘాల ద్వారా వాళ్ళకి ఏదైనా మనం ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పని సలహా ఇచ్చారు. అప్పుడు కేంద్రం నుంచి కమిటీలు వచ్చినాయి, ప్రతి జిల్లాకి వచ్చినాయి. ఒంగోలు జిల్లాకు వచ్చినప్పుడు డీసీ ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను పోయా, ఏందండి అని అడిగా. ఏమండి మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు లోన్లు శాంక్షన్ అయినాయి, మీ సహకార సంఘాలకి లోన్లు శాంక్షన్ అయినాయి, మీరు మీ సొసైటీలు, వర్కింగ్ సొసైటీలు మీరు ఆడిట్ చేయించుకొని పంపగలిగితే ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకి ₹1,00,000, 40,000 సబ్సిడీ, 40,000 వర్కింగ్ క్యాపిటల్, 20,000 లోను, ఈ విధంగా మీకు లోన్ శాంక్షన్ చేస్తారని నేను చెప్తే, నేను కందుకూరు, మార్కాపురం, ఒంగోలు 3 డివిజన్లు తిరిగి 380 సొసైటీల వాళ్ళని పిలిచి మౌర్య హోటల్లో మీటింగ్ పెట్టి వాళ్ళందరి సొసైటీలని నేను ఆడిట్ చేయించి కేంద్రానికి పంపడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో మన జిల్లాకే కాదు అన్ని జిల్లాలకి, అంటే నేను చేసింది మన జిల్లాలో చేశా. అప్పుడు కొంతకాలానికి 100 సొసైటీలకి ₹100,00,000 లోన్ వచ్చింది. ₹1,00,000 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ.
ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఒడ్డెర్లను గుర్తించిందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒడ్డెర్లు అంటే బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు. ఈ ఒడ్డెర్ల గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉందా అంటే తెలుగుదేశం పార్టీ. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు లేని సందర్భంలో ప్రతి పేదవాడి కష్టం తెలిసినటువంటి వ్యక్తి, దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి కళ్యాణ మండపం లాంటి ఒక ఆడిటోరియం లేదనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగరంలో నడిబొడ్డున అంబేద్కర్ భవన్ నిర్మాణం చేసినటువంటి ఘనత దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు అయితే ఓపెనింగ్ చేసి ఈ కార్యక్రమం అంతా మేము చేసామని ఈ వైసీపీ బులుగు బ్యాచ్ అంతా కూడా డప్పు కొట్టుకున్నారు. జనాలందరికీ తెలుసు దామచర్ల జనార్దన్ గారి కష్టంతో 3 కోట్ల రూపాయలతోటి అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం జరిగిందని. పేదవాడి కష్టం తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం దామచర్ల జనార్దన్ గారు అనేది నేను మీ అందరూ కూడా సభాముఖంగా చెప్తా ఉన్నా. ఇకపోతే ఒంగోలు అభివృద్ధి తీసుకుంటే చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలాగా ఎట్లయితే యేసుక్రీస్తు జననంతో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలాగైతే చరిత్ర విభజించబడిందో, ఒంగోలు అభివృద్ధి చరిత్రలో దామచర్ల జనార్దన్ గారికి ముందు, దామచర్ల జనార్దన్ గారికి తర్వాత అనే విధంగా అభివృద్ధి చేసిన మొగోడు దామచర్ల జనార్దన్ గారిని అందరూ కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే నవరత్నాలు ఉన్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్తున్నాడు కానీ ₹1 దళిత సంక్షేమానికి సంబంధించి ఎవరికైనా ₹1 లోన్ ఇచ్చారా ఈ దౌర్భాగ్యం నేను అందరూ కూడా అడుగుతా ఉన్నా. కనకారావు మాదిక్ గారు మాది కార్పొరేషన్ చైర్మన్, అమ్మాజీ గారు మాల కార్పొరేషన్ చైర్మన్, 52 బీసీ సంఘాలకి కార్పొరేషన్ చైర్మన్లు. ఎందుకో ఆ చైర్మన్ పదవులు ఒక కుర్చీలో కూర్చోడానికి ₹1 సహాయం చేసావా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఇన్నోవాలు, క్రిస్టాలు, ఎన్ని కార్లు, ఎన్ని రుణాలు ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారో ఇతను వచ్చినాక మొత్తం రద్దు చేసి పారేశాడు. ఇటువంటి నయవంచకుడికి బుద్ధి చెప్పాలా? ఒంగోలులో అలా వినాయక చవితికో లేకపోతే ఏదో ఒక పండక్కి ₹10 ఇచ్చి మనల్ని మోసం చేసే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోవాలా? ప్రజా సంక్షేమం, ఒంగోలు అభివృద్ధిని కాంక్షించి ప్రతి పేదవాడికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఒక ముందు చూపున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం అందరూ చేయాల్సింది ఏమీ లేదు. ఒక్కరోజు, అది ఎప్పుడు ఎలక్షన్ రోజు మే నెల 13వ తేదీన ప్రతి ఒక్కళ్ళం గనక కష్టపడి మనం ఓటేసి ఏపించి ఆ రోజు మనకు ఆ క్యాండిడేట్ని మన దామచర్ల జనార్దన్ గారిని ఎంపీ గారిని గెలిపించుకుంటే ఆ 3 మూర్తుల్ని గెలిపించినంత భాగ్యం. కాబట్టి మీరందరూ ఆ ఒక్క రోజు కష్టపడాలని నా అనుభవం మీద నేను కోరుతూ సెలవు. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ ఒక కంపల్సరీగా తెలుగుదేశం నుంచి కూడా ఒక కౌన్సిలర్ని గెలిపించుకుందాం. ఈ సారు మనకి ఏ కష్టం ఉన్నా తీరుస్తున్నాడు. మనం ఓట్లేసి మెజార్టీ తోటి గెలిపించుకోవాలా. మనం ఓట్లేకపోతే ఏ పని చేయడు. ఓట్లేసి మెజార్టీ తోటి సార్ దగ్గరికి వెళ్తే అన్ని పనులు చేసి పెడతాడు మనకి. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక ఎంపీ ఎమ్మెల్యే 2 తెలుగుదేశానికి వేసి కాపాడుకుందాం తెలుగుదేశాన్ని. అదిగాక ఇన్ని రోజుల నుంచి 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ మెజార్టీ రాదు 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 అంటారు. ఈసారి మెజార్టీ చూపించి సార్ దగ్గరికి వెళ్దాం. మనం అంతా సార్ దగ్గరికి వెళ్ళి ఏ పని కావాలంటే ఆ పని చేయించుకుందాం. వైఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. 4 సంవత్సరాలు నన్ను వాళ్ళు ఎమ్మడి తిప్పుకొని నాకు ఏ పని కానికుండా నాది ఒక 15 లక్షల రూపాయల సోటు కూడా ఆక్రమించేశారు, నాకు అమ్మి కూడా. అలాంటి వాళ్ళకు ఓట్లేస్తే మన బతుకులన్నీ ఇంతే అవుతాయి. అలాంటిది మనం వైఎస్ఆర్ పార్టీకి అసలు ఓటే వేయద్దు. తెలుగుదేశం పార్టీకి ఓటేపించుకొని గెలిపించుకుందాం. మనం సార్ని గెలిపించుకొని మినిస్టర్ని చేయించుకుందాం. దగ్గరుండి మనకి ఏ పనైనా చేస్తానన్నాడు. గెలుచుకొని మనం సార్ దగ్గరికి వెళ్ళాలా. గెలవకపోతే మాత్రం కలవదు. మనకి మెజార్టీ బాగా చూపించాలి ఇక్కడ. అది
పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర్లు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత, రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఒంగోలులో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నటువంటి మనందరి ప్రీతమ సోదరులు దామచల్ల జనార్దన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఉన్న పరిస్థితులు మీరందరూ కూడా వివరంగా అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కానీ పేద వెళ్తా ఉన్నారనే విషయం మీ అందరికీ తెలుసు. అనేటువంటి ఒక శక్తి ఈ రోజున దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ విజయాన్ని, ఈ కూటమి విజయాన్ని ఎవరు ఆపేదానికి ఈ డివిజన్లో కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీ అందరికీ పాంప్లెట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదంటే అవసరం కానీ అటువంటి చేతగాంతనం కానీ జనార్దన్ గారి దగ్గర లేదు. ఎవరో చేసిన పనిని రిబ్బన్ కట్ చేస్తున్నటువంటి నైజం అయింది కాదు. అభివృద్ధి అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా కూడా అదే సమానమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఈ రోజున 5 సార్లు గెలిచినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తొస్తారు. మీ అందరికీ తెలుసు. మధ్యలో అంతా కూడా చాలా కార్యక్రమాలు బిజీగా ఉంటాడు. ఎన్నికల సమయానికి ముందు మాత్రం ఏదో రకంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. ఈ కొత్తగా ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, నా జీవిత ధ్యేయం 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా అని ఒక మాట చెప్పడం జరిగింది. నిజంగా నీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చిత్తశుద్ధిగా నీకుంటే 2019లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా ఉన్నావు. అప్పటి నుంచి నువ్వేం చేస్తా ఉన్నావు? మొదటి ప్రయత్నం అని చెప్పాడు, ఎర్రజర్ల కొండ దగ్గర నేను వాళ్ళకి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, కోర్టులో కేసేసి అడ్డుకున్నారని చెప్తున్నాడు. నువ్వు ఇన్నిసార్లు మంత్రిగా చేసావు, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. నీకు తెలీదా అది ఐరన్ ఓర్ ఉన్నటువంటి ప్రదేశం అని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని? నిజంగా నువ్వు పేదవాళ్ళకి చేయాలనే ఆలోచన నీకు కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని ఏదైతే ల్యాండ్ యూసేజ్ ఉందో దాన్ని నువ్వు రెసిడెన్షియల్గా మార్చుకోవాలా, కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ తెచ్చుకోవాలా. తెచ్చుకున్న తర్వాత నువ్వు దాని మీద నువ్వు ప్రజల డబ్బు ఖర్చు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు ఇస్తే 50 కోట్ల రూపాయలు పెట్టి కొండను చదును చేసి ఆ మట్టిని నువ్వు మీ బియ్యంకుడి వెళ్ళాకి మట్టి తొలగిన విషయం అందరికీ తెలుసు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పేసి ఒక భ్రమలో పెట్టి తన పబ్బం గడుపుకోవటం, మట్టి తోలుకోవడమే కాకుండా ఆ 50 కోట్లు వచ్చేటువంటి ఆదాయం కూడా, అంటే అందరికీ తెలుసు కదా, ఆయన చెప్పాడు కదా నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశానని. కాబట్టి దాంట్లో ఉన్న అవినీతి డబ్బుతోటి కొన్ని అప్పులు తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నెంబర్ 1 ఫెయిల్యూర్. నెంబర్ 2, 2022 డిసెంబర్లో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 22 డిసెంబర్లో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం గెలిచి పబ్లికేషన్ జరిగితే 23 అంతా ఏమైపోయింది? ఎన్నికలకు ముందు కేవలం హడావుడి చేసి ఏదో చేసేటువంటి ప్రయత్నం. నిజంగా నీ కనుక చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి 2023లోనే వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలి ఇవ్వాలి. నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలి ఇళ్ల పట్టాలి. తెలుగుదేశం పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ల స్థలం కావాల్సిందే. 1 సెంటు కాదు 2 సెంట్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అంతేగాని ఇల్లు ఉన్న వాళ్ళకి నువ్వు మళ్ళా ఇళ్ల పట్టాలు ఇస్తే ఇది ఖచ్చితంగా అన్యాయం. దానివల్ల పేదవాడు తనకున్నటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి కుట్రలు కూడా మీరు అందరూ గమనించాలా. ఇళ్ల పట్టాలు పేదవాళ్ళకి ఇస్తామన్న పేరుతోటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, ఆయన దగ్గర ఉన్నటువంటి తొత్తులకి, ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళ బంధువులకు మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు రాలేదు, ఇది నిజం. మీరందరూ కూడా ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా దామచల్ల జనార్దన్ గారిని కనుక గెలిపిస్తే ఎవరెవరైతే అర్హత లేని వాళ్ళకి పట్టాలు వచ్చినాయో ఆ పట్టాలు ఖచ్చితంగా రద్దు చేయబడతాయి. అర్హత లేని వాళ్ళకి, ఎవరైతే నిజమైన పేదవాళ్ళకి పట్టాలు పొందలేకపోయారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. 1 సెంటు కాదు 2 సెంట్లు ఇప్పిస్తాడు ఖచ్చితంగా దామచల్ల జనార్దన్ గారు. ఇప్పించడమే కాదు ఖచ్చితంగా ఆ స్థలంలో ఇల్లు కట్టించిస్తాడు. మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేద ప్రజల అభివృద్ధి అంటే
మా స్నేహితుడికి పిచ్చి, వాళ్ళందరూ బాగుండాలనే కోరిక. బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు, 1 సెంట్ ఇచ్చి 6 గదుల స్థలం ఇచ్చి ఎన్ని అంతస్తులనే కట్టుకోవచ్చంట. వాళ్ళ నాయకుడేమో ఎకరాల ఇంద్రపురంలో ఉండాలి, నువ్వు కూడా 5-6 అంతస్తుల ఇళ్లలో ఉండాలా. పేదవాడు మాత్రం 1 సెంటు స్థలంలో ఒక బాత్రూమ్ సరిపోయేటువంటి స్థలం అది, దాంట్లో అంట అఫ్టైర్లు కట్టుకోవచ్చంట. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? ఎవరిని భ్రాంతిలో ఉంచుతావు? కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలవబోతా ఉంది. గెలిచిన తర్వాత నిజమైన పేదవాళ్ళకి 2 సెంట్ల భూమి ఇవ్వబడుతుంది. ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కట్టే నిర్మాణాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామతిల జనార్దన్ గారిని, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు. మాగుంట కుటుంబం గురించి కూడా మనందరికీ తెలుసు బాగా. కాబట్టి మాగుంట రాఘవరెడ్డి గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరందరూ కూడా పాత్రదారులు కావాలా. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎటువంటి అన్యాయమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, నియంత్రితమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో, ఈ ఒంగోలు జరుగుతూ ఉంది. ఎక్కడ దొరికితే అక్కడ భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ రౌడీజం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా, వీటన్నిటి నుంచి కూడా ప్రజలు రక్షించబడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ, దామతిల జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా టీడీపీ నాయకులకు, డివిజన్ అధ్యక్షులకు మరియు జనసేన పార్టీ గతంలో 2014లో 14 నుంచి 19 పోల్చుకుంటే ఈ డివిజన్లో తిరుగుతుంటే దాదాపు ప్రతి ఒక్కరు ఈ రోడ్డు మీరేశారు, ఈ రోడ్డు మీరేశారు అని చెప్తున్నారు. అంటే ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయన ఒంగోలు నగరంలో అన్ని రోడ్లు వేసాడంటే ఆయన మళ్ళీ ఆయనకి అభివృద్ధి, మళ్ళీ ఆయనకి ఆ పట్టణం చేపడితే ఏది అభివృద్ధి అర్థం చేసుకోండి మీరు ప్రతి ఒక్కరు. ఎందుకంటే నలవా కాలువ, ఒంగోలు నుంచి ఈత మొక్కలు పోయే కాలువ అయితే నేను ఒంగోలు కొత్తపడం ఎన్నో సంవత్సరాల నుంచి, గత ఎమ్మెల్యే మనం చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి అవి కట్టలేదు ఆయన. దామచల జనార్దన్ వచ్చిన తర్వాత అట్లాంటి అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దామచల జనార్దన్ కంటే అభివృద్ధి, మన బాలినేని శ్రీనివాస్ కంటే అవినీతి. గుర్తుపెట్టుకోండి, అవినీతి కావాలా, అభివృద్ధి కావాలా. కాబట్టి ప్రతి ఒక్కరు అఖండమైన మెజార్టీతో దామచల జనార్దన్ గెలిపించుకోవాలి. మనకు అవసరం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో అవినీతిమయం అయిపోయింది మొత్తం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి అయిన పక్కన సంక్షేమ పథకాలతో జగన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాలే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. కార్పొరేషన్లన్నీ మళ్లించేసి మన బీసీ కార్పొరేషన్ ఎన్నో నిధులు ఉన్నాయి. ఇందాక పెద్ద అని చెప్పారు, ఎన్నో నిధులతో బీసీ కార్పొరేషన్లు ఎంతమంది వ్యాపారాలు చేసి గతంలో బతికారు. కానీ ఈ రోజు కార్పొరేషన్ నిధులు మొత్తం అన్ని కులాల కార్పొరేషన్ తీసుకెళ్లి సంక్షేమంలో పెట్టేసి ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలన నెట్టేసిన వ్యక్తి ఇవాళ జగన్ రెడ్డి. ఆయన బటన్ నొక్కుతా కూర్చుంటాడు. సంవత్సరానికి వచ్చేసి జనాలకు జాబ్ ఇవ్వండి అని చెప్పాడు. ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చిన ఎవరికంటే ఓన్లీ వాళ్ళ పార్టీ నాయకులు మాత్రమే కార్యకర్త జాబ్ ఇచ్చాడు. ఈ రోజు ఎవరికైనా జాబ్ వచ్చిందా మనకి? ఓన్లీ సచివ ఉద్యోగులు మాత్రం, సచివ ఉద్యోగులు అందరూ వాళ్ళ కార్యకర్తలే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకొని ఇవాళ జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినా మన దామచల జనార్దన్ గారిని గెలిపించుకొని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పరచుకోవడం మనకి ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 40 రోజులు పనిచేసి మన ఒంగోలు దామచల జనార్దన్ గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే 2014 రిపీట్ అవుతుందండి. వైసీపీ నాయకులు ఒక్కొక్కరు రొచ్చబడుతుంది. ఈ రోజు ఆలోచన 30 సంవత్సరాలు ఉన్న ఆలోచన ఉన్న టీడీపీకి ఆవేశం ఉన్న జనసేనతో ఆయన గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు రేపు బూతుల్లో వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి బట్టలు తీసుకొట్టే పరిస్థితి రావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఆ విధంగా పనిచేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో యువత భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ అని గెలిపించుకొని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 30 రీజియన్ ప్రజలకు ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంటే ఒక్కరు మాట్లాడిన లేరు. పెద్దపల్లి ఒక బడి ఉంది, 30 సంవత్సరాల నుంచి టాయిలెట్ లేదు. టీచర్లు పక్క ఇంటికి వెళ్తున్నారు, పిల్లలు రోడ్లో పోసుకుంటున్నారు. కార్పొరేటర్ కనపట్లేదా? అభివృద్ధి అంటే ఇటువంటి పనులు చేసి ఏదన్నా గెలిపి ఓటేయమని అడగాల. పార్కు శంకుస్థాపన చేశారు, మేము చేసిన ప్రభుత్వంలో చేశారు, మళ్ళీ చేశారు. దీనికి అంతవరకు అతిగతి లేదు. ఇది మళ్ళీ దోసుకునే ప్రభుత్వం ఎందుకు అన్నానంటే, మన ప్రభుత్వంలో స్టోర్ వచ్చినప్పుడు నిత్యావసరమైన సరుకులు 6 వచ్చినాయి. బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమలు, జొన్నలు, రాగులు మొత్తం. ఇప్పుడు ప్రభుత్వంలో బియ్యం తప్పితే ఏమీ లేదు.
రెండోసారి కందిపప్పు వస్తే రెండోసారి చక్కెర రాదు అది అంటుంది. రెండోది ఏంటంటే నా ప్లాట్లు ఉన్నాయి. కార్పొరేటర్గా ఏదైనా రాజకీయం చేస్తే గెలిచిన ఆ 2-3 రోజుల్లో రాజకీయం చేయాలి. తర్వాత నేను పోయి అన్న నాకు ఇల్లు లేదు, నాకు చోట్లు లేవు, నాకు ఏమి లేదు, నా ఫ్లాట్లకు కబ్జా చేసే 2 ఫ్లాట్లు ఇప్పిమంటే పట్టి పట్టినట్టు ఉన్నాడు. అదే జనార్దన్ గారికి మనం ఎవరైనా వెళ్తే ఆయన గెలిచినప్పుడు ఎవరికైనా మన తన భేదం లేకుండా అందరికీ వీడు మనోడు కాదని పట్టాలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే దెబ్బగా తీర్చాడు. ఈ 31వ వార్డును కోరుతుంది ఏంటంటే అభివృద్ధి అంటే అన్నగాడికి పోయి మనం చెప్పి గెలిపించుకొని చేయించుకోవాలా. డబ్బులు కాసిపడి 5 ఇస్తే ఒక్కరోజుకి అయిపోతాయి. మనకు సమస్య వచ్చిందంటే మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడే ఉంటారు అందుబాటులో. అన్న కూడా ఎక్కడ కార్యకర్తలు అందరూ ఇక్కడే ఉంటారు. ఏదన్నా ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఉంది. అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. ప్రారంభమవుతుందని చెప్పి మీరందరూ అత్యంత విజయాన్ని ఇక్కడి నుంచి అత్యంత మెజార్టీని ఇక్కడి నుంచి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీరు ఒక్కటే ఆలోచించండి, అభివృద్ధి అంటే జనార్దన్. అభివృద్ధి కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. అదేవిధంగా మౌలిక వసతులు కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. శాంతి భద్రతలు కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. ముఖ్యంగా మన భూములకి రక్షణ కావాలంటే, మన ఆస్తులకి రక్షణ కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. ఇవన్నీ ఆలోచించుకొని రాబోయే ఎలక్షన్లో మీరు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాగుంట రాఘవరెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. డివిజన్ అధ్యక్షులు పెద్దల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కార్పొరేషన్కి ఏమన్నా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు అంకబాబు గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, చాలామంది పెద్దలందరికీ, అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు చాలా డివిజన్లు కూడా మేము డోర్ టు డోర్ తిరిగాము, చాలా డివిజన్స్కి వెళ్ళాము. ఈ డివిజన్కి వస్తే ప్రతి ఇంట్లో ఉండే ఒక మహిళన్నా కూడా ఈరోజు బయటకు వచ్చి మహిళలంతా కూడా ఎంతో సంతోషంగా డివిజన్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి స్వాగతం పలికిన మహిళలందరికీ పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఈరోజు మహిళలు కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మనం ఎన్నికలు ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం అని చెప్పేసి ఎన్నికల ఉద్దేశంగా 14, 18లో మనం ఏం చేసాం, అదేవిధంగా 19, 24లో ఏం చేశారు అనేది కూడా మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడంతా కూడా పేదవాళ్ళు ఉంటారు. అందరూ కూడా చాలామంది రోజు పనికి పోయి కష్టంగా బతికే వాళ్ళు ఉన్నారు. అనేక సార్లు కాలనీకి వచ్చాను. నేను వచ్చినప్పుడు 14 ముందు ఎన్నికల ముందు వస్తే ఆ రోజు ఉండే పరిస్థితి కాలనీ ఎలా ఉందనేది కూడా నా కళ్ళ కట్టినట్టు నేను చూశాను. ఈరోజు మనం నిలబడి నేను మీటింగ్ చెప్పే రోడ్డు కూడా మన వేసిన రోడ్డే. అదేవిధంగా ప్రతి ఒక్క రోడ్లు కూడా ఏ బజారుకైనా పోండి, ఇక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా లైటింగ్ స్తంభాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు కూడా మన డివిజన్లో మనం చేసామని చెప్పి కూడా నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోజు 14, 19లో మనం అభివృద్ధి కార్యక్రమాలు మన డివిజన్లో చేసుకున్నాం. ఎక్కడా లేని మీరు ఇదివరకు వర్షం పడితే మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఎలా ఉండిందో మీరందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక అవకాశం అని చెప్పేసి ఏదైతే సైకో జగన్ రెడ్డిని ఈరోజు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఒక్క అవకాశం అని చెప్పేసి ఏ విధంగా అయితే మీరందరూ కూడా ఈరోజు గెలిపించారో, ఈ 5 సంవత్సరాలలో మన డివిజన్లో రాష్ట్రం అనేది కూడా మీకు ఎలా ఉందనేది మీకు అందరికీ కూడా తెలుసు. మన ఊర్లో, మన డివిజన్లో ఏమన్నా ఒక పని జరిగిందా? మీ అందరిని అడుగుతున్నా. మహిళలు చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా చెప్పాలి, ఏదైనా ఒక్క పనన్నా మీ డివిజన్లో జరిగిందా అని చెప్పేసి. ఏమా జరిగిందా? వెనకాల గమ్ము కూర్చోకూడదు, చెప్పాలి. ఒక్క పని చేయరా, మళ్ళా వస్తాడు. ఈరోజు లాస్ట్ ఎన్నికలు 1 నెల ఉందనగానే మనకి సెంటు భూమి ఇస్తానని చెప్పి మన మహిళలకేమో 200 రూపాయల చీర,
ఓ సొక్కా ప్యాంటు ఇస్తానని చెప్పేసి ఊరమ్మడంతా తిరుగుతూ ఉన్నాడు. నిన్ను 5 సార్లు గెలిపించారు ఈ ఇంగోల్లో ప్రజలు. అదేవిధంగా ఒకసారి మంత్రి చేశావు. ఏ రోజన్నా ప్రజల దగ్గరికి వచ్చావా? ఏ రోజన్నా కూడా ఈరోజు చాలామంది ఇల్లు లేక సొంత ఇల్లు లేక బాడుగులు కట్టుకుంటా తాగడానికి అర్ధరాత్రి పూట నీళ్ళు వస్తా మంచినీళ్ళు రోజు ఈ లేక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఏమన్నా నువ్వు పట్టించుకున్నావా? 14-19లో అంతకుముందు నేను చెప్పాను, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, నేను తీసుకొని వస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు, డంపింగ్. పెద్ద మనిషి అంతా చేసాం మనం. ఆ క్లైమాక్స్లో ఉండేది కొంచెం కానీ కంప్లీట్ చేస్తుంటే ఈరోజు పూర్తిగా అందరికీ నీళ్ళు వచ్చాయి. అది చేయలా. 80% కంప్లీట్ చేసాం. 6,000 మందికి ఇల్లు టిట్కో హౌసెస్లో చాలామంది మన వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళంతా కూడా కడితే దాన్ని 80% కంప్లీట్ చేసి ఇంకా కొంచెం డబ్బులు పెడితే ఈరోజు 6,000 మంది వాళ్ళ సొంత ఇంట్లో ఉండొచ్చారు. అది ఎక్కడైనా చేశాడా? అది ఏ విధంగా ఉందో కూడా మీ కళ్ళ ముందు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి 5 సంవత్సరాలు బాగా ఎక్కడంటే అక్కడ తిరుగుతా ఎంజాయ్ చేస్తా మినిస్టర్ తీసుకొని ఎక్కడ స్థలాలు దొరుకుతాయా, ఎక్కడ గ్రానైట్ తీసుకుందామా, ఎక్కడ ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు రాష్ట్రం మన ఒంగోలు అంతా కూడా దోచుకొని లాస్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు పట్టాలు ఇస్తామని చెప్పేసి 1 సెంటు భూమి ఇస్తామని 10 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళి రోడ్డు కూడా లేదు అక్కడ. అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి 1 సెంటు భూమి ఇచ్చి దాన్ని 4 అంతస్తులు కట్టుకోవచ్చు అని చెప్పి దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరికైనా పట్టాలు ఇచ్చారా? ఏమో వెనకాల వాళ్ళకి పట్టాలు ఇచ్చినాయి ఏమన్నా? బాడిగలు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారంటే పట్టాలు ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా బిల్డింగ్ ఉండే వాళ్ళకి ఇచ్చారు. ఎంతోమంది కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు టిట్కో హౌసెస్లో కట్టిన వాళ్ళకి 2,000 మందికి ఇచ్చారు. ఈ రకంగా ఒక్కొక్క కార్పొరేటర్కి 25-30 పట్టాలు ఇచ్చేసి వాళ్ళు అమ్ముకున్నారు. ఎవరు కూడా పేదవాడికి ఎక్కడా ఇవ్వడా, పేదవాళ్ళకి ఎక్కడా ఇవ్వడా. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మీరు ఎవరు కూడా చీరలకి లేకపోతే వాళ్ళు ఇచ్చే కుక్కర్లకి హాట్ బాక్స్లకి నమ్మగాకండి. ఇంకొక స్మగ్లర్ కూడా వచ్చున్నాడు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చారు. మనందరం పుష్ప సినిమా చూసావా? వెనకాల చూసారా పుష్ప సినిమా? ఆ పుష్పలో ఏ విధంగా స్మగ్లింగ్ చేసేవాడు తెలుసు కదా. అంత స్మగ్లర్ అన్నమాట. ఇప్పుడు మన ఎంపీకి తీసుకొచ్చి పెట్టిన ఎంపీ మన మాగుంట మన సైడ్ అయితే అటు సైడు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ పుష్ప అక్కడ శాండిల్వుడ్లు అంతా అమ్మి ఆ డబ్బులు ఇప్పుడు 5 రోజులు తెప్పి పెట్టున్నాడు. ఏంటంటే ప్రతి ఇంటికి కూరలు ఇస్తాడంట. ప్రతి ఇంటికి మన అతనేమో చీరలు తెచ్చాడు, ఆల్రెడీ నూనెలు తెచ్చాడు. మీకు అందరికి కూడా మందికి ఇచ్చుంటాడా నాకు తెలియదు. అన్ని డివిజన్లు తిరుగుతా వాళ్ళ భార్య పిల్లలు అందరిని వేసుకొని ఈరోజు చీరలు అవన్నీ కూడా షర్టు ప్యాంట్లు అవన్నీ కూడా ఇస్తా ఉన్నాడు. ఆ చీరలు ఒకసారి ఉతికితే పోద్ది. 200 రూపాయల చీరల కోసం మీరు చూసుకోకండి, మీ భవిష్యత్తు చూసుకోండి. మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. నేను ఇందాక వస్తూ ఉంటే ఒక బజార్ దగ్గర ఒక ఆడవాళ్ళు ఆగారు. ఏంటమ్మా ఎలా ఉన్నారు అంటే, ఈసారి రాగానే మా రోడ్డు వేయాలయ్యా, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఈ బజార్లోనే. అంటే ఒక్క రోడ్డు కూడా వేయకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా మనల్ని అడుగుతున్నారంటే ఇతనికి ఏం సమాధానం చెప్పాలనేది కూడా మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. అకౌంట్లో వేసే డబ్బులు మీకు 10,000 వేస్తే 20,000 ఖర్చు అవుతుంది. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ రేటు కానీ, డీజిల్ పెట్రోల్ రేట్లు కానీ, ఇంటి పన్ను కానీ, లాస్ట్కి చెత్త పన్ను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచంలో ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఇన్ని ట్యాక్సులు కడతా ఉంటే దాన్ని కూడా కాకుండా మన చెత్త తీసిన దానికి కూడా మనం పన్ను వేయాలని చెప్పి దానికి కూడా ఇంటికి 100 రూపాయలు వేసారంటే ఈ చెత్త ముఖ్యమంత్రి, ఈ చెత్త మంత్రులు అంతా కూడా కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశారంటే 19లో ఎవరైతే తెలుగుదేశంలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు వచ్చారు కదా మన వాళ్ళంతా, ఈ వీడియో చూస్తారు రేపు పొద్దున్నే. అదే పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే పొట్టి సైకో ఉన్నాడు కదా ఇక్కడ,
ఎవరు ఆ? ఎవరు బుట్ట బుట్ట శశీంద్రి అతను ఇవన్నీ చూడటం ఇతను ఎవరు సీను, ఇతను ఏం పని చేస్తుంటాడు, ఇతను వీళ్ళు ఎక్కడ, లేకపోతే ఇతనికి పెన్షన్ వస్తుందా, ఇతను పాత కేసులు ఉన్నాయా, వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, రేషన్ షాప్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా, ఇవి చూస్తారు. ఏమయ్యా నిన్ను గెలిపించింది ఏదన్నా నలుగురికి పనులు చేయడానికి, ఏదైనా రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జిలు కానీ ఏదో ఒకటి విధంగా డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపడమంటే వీళ్ళు కక్ష సాధింపులు, కక్ష వ్యవహారాలు, ఈరోజు ఒక్కొక్కరు ఇంట్లో నుంచి రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాలి. కాబట్టి మనం అంతా కూడా ఆలోచించాల్సింది మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఈ సైకోలు వీళ్ళంతా వచ్చి బెదిరించిన ఎవరు భయపడటానికి ఎవరు లేరు. ఈరోజు అతను భయపెట్టేటట్టుంటే ఈరోజు ఇన్ని 100 మంది మహిళలు ఈరోజు నాతో పాటు వచ్చిండేవారు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా మంచితనంతో నువ్వు చేసిన పని చెప్పుకునే విధంగా నువ్వు చెప్పాలి తప్పితే నువ్వు బెదిరించి లేకపోతే అవినీతి డబ్బు పెట్టి నీకు 20,000 ఇస్తాను, నువ్వు కండ వేస్తాను, 10,000 ఇస్తాను, నువ్వు పార్టీలోకి రా, లేకపోతే నీకు గంజాయి కేసు పెట్టిస్తాను, నువ్వు పార్టీలోకి రా అని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. ఈరోజు అనేక మంది పెన్షన్లు తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు. ఈ సైకో రేట్ వచ్చిన తర్వాత ఎవరైతే 300 మీటర్ల కరెంటు ఎక్కువ కాలుతుందో, ఎవరికైతే ఇంటికాడ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేశాడు. పెన్షన్లు తీసే రోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ వాలంటీర్లు ఇళ్ళకి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్పీలు ఇంటికి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఒకటే మీ అందరూ కూడా వాళ్ళకి వాలంటీర్లకు కానీ ఆర్పీలకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మేము తెలియజేసేది, ప్రతి బజార్లో మా వాళ్ళు ఉన్నారు. ప్రతి ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ సైన్యం ఉంది, అదేవిధంగా జనసేన సైన్యం ఉంది. జనసేన వాళ్ళ స్పీడ్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు కొట్టి మాట్లాడతారు, అది గుర్తుపెట్టుకోండి. మాలాగా మంచిగా చెప్పరు. వాలంటీర్లు కూడా చెప్తున్నా, మా జనసేన ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ పట్టినా తిరుగుతూ ఉన్నారు. మీరు ఉద్యోగం మీరు పర్మిట్గా చేసుకోండి. మీకు ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు ఎంత పర్మిట్గా ఉండాలో అంత పర్మిట్గా ఉండండి. ఏదో ఈ చెంచాగాలు చెప్పారని చెప్పో మీరు వెళ్ళకపోయేసి మీరు అది ఇది అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లాగా మీరు పనిచేశారంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తింటారు, ఉద్యోగం పోగొట్టుకుంటారు. ఏదో ఒక ఫోటోలు కూడా తీస్తాం, ఆ ఫోటోలు కూడా ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం, ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి రేపు వచ్చేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. వాలంటీర్లు కరెక్ట్గా ఉన్నారు అంటేనే వాళ్ళు కంటిన్యూగా ఉంటారు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రం నుంచి పోవాలి. ఒక సైకో జగన్ రెడ్డి 16 కేసుల్లో ముద్దాయి, నియంత పాలన, కడప ఫ్యాక్షనిస్ట్ నుంచి వచ్చినవాడు, అలాగే రాష్ట్రాన్ని ఈరోజు ఫ్యాక్షన్గా మార్చాడు. ఒక్కోటి గొడవలు పెట్టేటట్టుగా బెదిరింపు రాజకీయాలతోటి ఈరోజు మనకి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి సైకో రెడ్డిని మళ్ళా మీరు నమ్ముకున్నారంటే మీ ఇల్లులు కూడా ఉండవు. మీ ఆల్రెడీ పొలాలు కానీ లేకపోతే ఏదైతే ఆస్తులు ఉన్నాయో అన్నీ కూడా కబ్జాలు చేసే పరిస్థితులు మన ఊళ్ళోనే చూసాం. దొంగ స్టాంపులు ఎన్ని రకాలుగా కబ్జాలు చేశారో. రేపు అనేది మళ్ళా కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అంటే పూర్తిగా సర్వనాశనం చేస్తాడు ఈ రాష్ట్రాన్ని. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పాలన కావాలా, లేకపోతే పీస్ఫుల్గా మనం పని చేసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలతోటి అందరితో సంతోషంగా ఉండాలా, లేకపోతే ఈ ఫ్యాక్షన్ తోటి పొద్దున్నే ఎవడొచ్చి తలుపు కొడతాడు, ఎవడొచ్చి కాగితాలు ఇస్తాడో అవన్నీ చూసుకోవాలా. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. రోడ్డు మీద పోయేటప్పుడు బాగా మంచి ఇల్లు ఉంది అంటే ఇక్కడ ఉండే వైఎస్ఆర్ మీద కబ్జా చేస్తాడు, ఆ తర్వాత మీకు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు 25% మనకు చూపించారు. రేపు 75% అంటే ఏ విధంగా ఉంటుందో ఈ రాక్షసుడి పరిపాలన అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారో మేమంతా పోయినసారి రాజకీయాలు చేయలే. నేను ఎంతసేపటికి ఎక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ పద్ధతి ప్రకారంగా మేము పనిచేసి వచ్చాం. నేను కూడా వీడియో పెట్టుకొని నేను కూడా చూసి వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ అబ్బా కొడుకుల దగ్గర ఎవరు తిరిగారో నేను కూడా ఆ రోజు కొన్ని చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో అందరూ కూడా ఒంగోలు వదిలిపెట్టి హైదరాబాద్ పోయే పరిస్థితి వచ్చేది. కానీ నేను ఆ పద్ధతి చేయలే.
నాకు ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి ఆ కార్యక్రమాలు నేను చేశామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరిస్థితులు బయట ఉన్నాయి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ డివిజన్లోకి వచ్చే లోపల మొన్నే ఒక అతను వెళ్ళాడు. ఎవరు వెళ్ళారో మీకు అందరికీ తెలుసు. ఆయన చాలా మాట్లాడాడు. ఆయనకి నేను అంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత కూడా ఈ డివిజన్లో బాధ్యతలన్నీ అప్పగించాను. ఈ డివిజన్లో మనం ఉండే టైంలో రోడ్లన్నీ అతనే వేసుకున్నాడు, కాలువలన్నీ అతనే కట్టుకున్నాడు, కాంట్రాక్ట్లన్నీ అతనికే ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, ప్రతి వారిని జాగ్రత్త కలుపుకో, జాగ్రత్తగా చూసుకో, ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకోమని చెప్పి నేను చెప్పాను. అతను ఏది నా మాట ఇలా. వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు అదే అంటే బూతులు మాట్లాడటం, ఎగిరి దూకటం, ఇలాంటి పిచ్చి పనులు కూడా చేశారు. అయినా కూడా నేను ఓపిక పట్టాను. తర్వాత మనం తిరుపతమ్మని ఆ రోజు కార్పొరేటర్ అభ్యర్థిగా మనం పెట్టాం. ఆ ఎలక్షన్ కూడా మోసం చేశారు. ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతోటి కొమ్మక్కై మన క్యాండిడేట్ని ఓడిపోవడానికి సహకరించారు. అప్పుడు కూడా ఓపిక పెట్టాను. తర్వాత మళ్ళా వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ఫోన్లో మాట్లాడుకుంటా అన్నీ కూడా డివిజన్లో ఉండే విషయాలు చెప్పుకుంటా మన పార్టీని మనం సంతానం చేయకుండా మన వాళ్ళు ఇబ్బందులను పట్టించుకోకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే నేను ఒకసారి నా దగ్గరికి గుడిదాని కోసం అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఎట్లాగైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ దగ్గర నా మనుషులు ఉంటారు కదా, వాళ్ళ క్యాసెట్ పంపించారు నాకు. నేను ఆ రోజు వీళ్ళ అబ్బా కొడుకులు వినిపించాను. నేను ఏం జరిగిందో ఇనవై అని చెప్పంటే వాళ్ళను చిన్న సైకో ఇద్దరు మాట్లాడుకునేది, వాళ్ళిద్దరు సంభాషణ ఉంది. ఏంటి అంటే ఏం మాట్లాడలేకపోయాడు. దాని మీద నేను సీరియస్గా తిట్టాను. ఆ రోజు మీకు ఎంత అవకాశం ఇచ్చాను, మీకు అనేక విధాలుగా కూడా మీకు సహకరించాం. డివిజన్లో ఒక్కరు కూడా కాకుండా మీరు అన్నీ కూడా పనులు చేసుకున్నారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు, మిషన్లో పెట్టుకున్నారు, నీకు ఎన్ని వర్కులు చేసుకున్నావు నాకు తెలుసు, నువ్వు చేయాల్సిన పని ఇదే కరెక్టా అని చెప్పేసి నేను మాట్లాడితే మొన్న పోయి వాళ్ళ సమక్షంలో చేరి ఏదేదో మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, అతను వయసులో పెద్దవాడు, ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. దానికి ఆ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాలి కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడాడు కాబట్టి చెప్పాలని. అతను డబ్బులు ఇస్తే 5 లక్షలు 3 లక్షలు ఇస్తే ఇంట్లో పెట్టుకో, అంతేగాని అబద్ధాలు ఆడకూడదు. ఎప్పుడు అబద్ధాలు ఆడి మీకు అన్నీ కూడా సహకరించి అన్నీ చేస్తే పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు మీరు. ఈరోజు ఏదో 3 లక్షలు ఇచ్చాడని చెప్పి మన గురించి డయాస్ మీద తప్పుగా మాట్లాడతావా? అది మంచి సంస్కృతి కాదు. ఆ భగవంతుడు ఉంటే దాన్ని ఆయనే చూసుకుంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, వాళ్ళ విజ్ఞత వదులుతున్నాను. ఈరోజు మనకి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఈరోజు ఎన్నోసార్లు వచ్చాయి మనకి డివిజన్కి, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు. ఈరోజు ఎంతమంది వచ్చారో, ఏ విధంగా అందరినీ కలుపుకొని పోతున్నాడు. బూత్ ప్రెసిడెంట్లు కానీ అందరినీ కూడా ఈరోజు కలుపుకొని పోతాడు. డివిజన్ని ఒక మార్పు అనేది తీసుకొచ్చాడు. అతనికి వ్యక్తిగతంగా డబ్బులతోటి అవసరం కాదు, ఒక మంచితనం, ఏదో విధంగా వాళ్ళ అమ్మని ఆ రోజు పెట్టాడు. మనం కూడా పార్టీకి సర్వీస్ చేయాలి, మనం కూడా మంచి మెజారిటీ ఇక్కడికి తీసుకురావాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో వెంకటేశ్వరరావు ఎక్కడో వ్యాపారాలు చేస్తున్నా ఈరోజు ఈ డివిజన్లో తిరుగుతా ఈ పని చేస్తున్నాడని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోండి, మంచి చెడు ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా అటు మాగుంట రాఘవరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఎంపీకి పోటీ చేస్తున్నాడు. తెలుగుదేశం తరఫున మనం ఉన్నాం. మీ అందరూ కూడా ఏదైతే పనులు ఆగిపోయినాయో, మీకు పెన్షన్స్ కానీ హౌసెస్ కానీ, ఈరోజు పాత ఎవరన్నా ఉండి ఇంకా కూడా ఇల్లు లేకుండా ఉంటే రేపు 2 సెంట్లు స్థలం అనే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇస్తాం. ఖచ్చితంగా రేపు హౌసింగ్ దాంట్లో కూడా ఎంతోమంది సైట్ ఉండేవాళ్ళు కూడా ఈ డివిజన్లో కూడా మన వాళ్ళు కట్టుకున్నారు. 2.5 లక్షల రోజు ప్రభుత్వం నుంచి ఇచ్చాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసాం. ఇవన్నీ కూడా మంచి చెడు మీరు గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా రేపు తెలుగుదేశానికి మీరందరూ కూడా సహకరించండి. తప్పకుండా అభివృద్ధి అనేది మళ్ళీ ఇక్కడ ఏదైతే ఆగిందో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా ఈ డివిజన్లో మేజర్ సమస్య ఉంది, రైల్వే సమస్య ఉంది. రైల్వేది పోయినసారి నేను ఢిల్లీ కూడా పోయాం, రైల్వే మినిస్టర్ కూడా మాట్లాడాం. ఆ తర్వాత కోర్టులో కూడా ఒక ఆర్డర్ కాపీ కూడా వచ్చింది. నేను మన వాళ్ళందరితో కూడా మాట్లాడాం.
తప్పకుండా కూడా ఈసారి వస్తే మళ్ళా దానికి పూర్తి పరిష్కారం అయ్యేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసే పనులు గుర్తుపెట్టుకోండి. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు మన డివిజన్లో మనం చేసుకోగలిగాం. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇవాళ ఎంతోమంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒక కుటుంబం అటు పోతే ఇవాళ 20 కుటుంబాలు ఇటు వచ్చినాయి. అంటే మన ప్రవర్తన ఏందనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు భరించారు. ఈరోజు ఒక కుటుంబంతో పోల్చుకొని ఈరోజు డివిజన్ అంతా ఒకటైంది. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా ఇటు వచ్చారు. వాళ్ళు ఒక కుటుంబం మిగిలింది, డివిజన్ అంతా ఒకటైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అందుకే నాయకత్వం చేసేటప్పుడు ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి అన్ని విధాలుగా కూడా అండగా ఉండాలి. ఉండేటప్పుడే ప్రజలు మన ఎమ్మడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు పార్టీలో వస్తున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు స్వాగతం పలికిన మా మహిళా తల్లులకి మరోసారి నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.